హాయ్ అండి, నేను మీ కిట్టు కిచెన్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజైతే స్నాక్స్కి చాయ్ బిస్కెట్ అయితే చేశానండి. అన్నం తినకుండా అయినా ఉంటారు కానీ చాయ్ తాగకుండా మాత్రం ఉండలేరండి. అలాగే చాయ్తో పాటు బిస్కెట్లు తినే వాళ్ళు కూడా చాలామంది ఉంటారండి. అలాంటి వాళ్ళ కోసమే ఈ సింపుల్గా అయితే బిస్కెట్స్ తయారు చేసుకుందాం రండి. 1 కప్పు మైదా పిండి, వాము, ఉప్పు, కాస్తంత వంట సోడా వేసుకొని కొంచెమంత ఆయిల్ పోసుకొని కలుపుకుందామండి. ఈ ప్రాసెస్లో అయితే చేయాలి. చాలా చక్కగా వస్తాయండి బిస్కెట్స్ అనేవి కరకరలాడుతూ. ఇలా కొంచెం కొంచెం వాటర్ పోస్తూ చపాతీ పిండి ఎలా అయితే కలుపుతామో అలా అయితే కలిపేసేయండి. ఇలా అయితే కలుపుకొని పక్కన పెట్టుకుందామండి. ఇలా అయితే 5 నిమిషాలు పక్కన పెట్టిన తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకొని మంచిగా రౌండ్గా అయితే చేసుకుందామండి. కొత్తగా మా ఛానల్ని చూస్తున్న వారైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి సింపుల్ రెసిపీతో మీ ముందుకైతే వస్తానండి. ఇలా అయితే చేసి పెట్టుకున్న తర్వాత ఒక బౌల్లోకి 2 టీ స్పూన్ల మైదా పిండి, తగినంత ఆయిల్ పోసుకొని అయితే ఇలా జ్యూసీగా అయితే కలుపుకుందామండి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు చపాతీలను అయితే రౌండ్గా చేసేసుకుందాం. ఎందుకండి, మనకు వచ్చినప్పుడు చేసుకొని ఇంట్లోనే తినాలి. బయట కొనుక్కొని తెచ్చిన ఒకళ్ళు తింటే ఒకరికైతే సరిపోవండి. అందుకనే నేను ఇంట్లోనే ప్రిపేర్ చేస్తాను. ఇలా అయితే రౌండ్గా చేసిన వాటి మీద కలిపిన పిండిని ఇలా వేస్తూ ఒకదాని మీద ఒకటి పెట్టుకోవాలండి. ఇలా 4 అయితే పెట్టాలి. ఇలా 4 పెట్టిన తర్వాత మళ్ళీ ఒకసారి మడత పెట్టుకోవాలండి. ఇలా మడత పెట్టి మళ్ళీ కొంచెం మైదా పిండి అయితే వేసి రౌండ్గా అయితే చేసుకుందామండి. మళ్ళీ మీరు కూడా ఈ రెసిపీని అయితే ఒకసారి ట్రై చేయండి. ఇలా అయితే కట్ చేసుకోవాలండి. ఈ రెసిపీ ఎలా ఉందో మాకైతే కామెంట్ చేయండి. మీరు కూడా సింపుల్గా మీ పిల్లలకి ఇంట్లోనే చాయ్ బిస్కెట్స్ అయితే తయారు చేయొచ్చండి. టేస్ట్ ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి. ఇలా అయితే కట్ చేసామండి. కడాయి పెట్టుకొని ఆయిల్ హీట్ ఎక్కాలండి. బాగా హీట్ ఎక్కిన తర్వాత ఇలా అయితే వేసేసుకుందాం. లో టు మీడియం ఫ్లేమ్లో అయితే పెట్టి వీటిని అయితే ఫ్రై చేసుకోవాలండి. లేకపోతే లోపల ఉడకదు, పైన వరకే కాలుతుందండి. చూశారు కదండి ఎంత సింపుల్గా వచ్చాయో. పెద్ద ప్రాసెస్ ఏమీ లేదండి. మైదా పిండి ఒకటి ఉంటే చాలండి, ఎంతో సింపుల్గా అయితే చేసేసుకోవచ్చు. ఇలా అయితే మంచి బ్రౌన్ కలర్లో వచ్చాయండి. ఇప్పుడైతే ఒక ప్లేట్లోకి తీసుకుందాం. ఒక కప్పు పిండితోనే ఇన్ని బిస్కెట్స్ అయితే అయ్యాయండి. మనకు పెద్దగా ఖర్చు కూడా ఏముండదు. ఇలా చాయ్తో పాటు బిస్కెట్లు తినేవాళ్ళు కూడా చాలామంది ఉంటారండి. చాలామంది ఇష్టపడతారు. చూశారు కదండి ఎంత క్రిస్పీగా ఎంత బాగున్నాయో. టేస్ట్ కూడా చాలా బాగుందండి. మీరు కూడా ఈ రెసిపీని అయితే ట్రై చేసి మాకు టేస్ట్ ఎలా ఉందో కామెంట్ అయితే చేయండి. అలాగే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. మీరైతే ఖచ్చితంగా ఈ బిస్కెట్స్ అయితే తయారు చేసి మీ పిల్లలకైతే చాయ్ బిస్కెట్ అయితే ఇవ్వండి.